అదేంటి మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? యా మీ ఏరియాలో ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాం. What? అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం, దహన సంస్కారాలకి ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట. మరి ఏ బిజినెస్ లేనట్టు ఇవేంటి? మిగతా బిజినెస్ అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీద ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండం, అవే మా మీద ఉంటాయి. లాన్ టైర్ లేదు. శీతాకాలం కదండి, అందుకే టవల్స్ వాడుతున్నాం. యాసంకాలం అయితే ఇంకోటి ఉండవు, ఎయిర్ ఫ్రీ. సర్లే గాని ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాంగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే మల్లేశ్వరి. ఆ దొంగముండే ఈ మల్లీశ్వరి. నీ అప్ప ఇదేం తెలుసు కూడా అంత ధైర్యంగా ఎలా తీసుకొచ్చావురా? తడిసిపోయింది. నీకెలా తెలుసు? ఈడి కూడానంట. కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లీశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్ట్. నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేనమ్మో. నిజంరా, దిగండి. రారా మల్లీశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడిని నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ. వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో ఇదేంటి? మీ తొట్టి క్యాన్ చేసిన పని. ఉండు నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యో మర్చిపోయినరా. మీదే. రై మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి క్రికెట్ రా? దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. Shut up. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఎ షాట్. అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చున్న ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చున్న ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పై తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో ఇదేంటి ఇరిగిపోయిన కుర్చీలో కూర్చున్నావు? కూర్చోలేదురా, బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేపకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయా, లేపు లేపు లేపు. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా, జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా, ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి. థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా?
ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికి వెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot. మా నాన్న చెప్పాడు చదువుకోద్రా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్యపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్ క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగుతురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మెయిన్ నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళ. ఏదైనా క్లూ రా సత్యపండు. కులు పడుతున్నారండి. 5 నుంచి ఎందురా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5 అది కాదు 6 కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అంటే చెప్తారా అసలు చెప్పరా? 5 6 7 8 కాదు కదా. సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్ ఆ పక్క కూడా 4. సారీ సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. శాస్త్రి గారు ఇటు అటేమనుకున్నా సార్ వీడు ముగ్గురిని పెరట్లో సెలెక్ట్ చేయండి. తీసుకోండి సార్. ఏంటి డబ్బులు సార్? ఇంత డబ్బా? అన్ని డబ్బులే. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను సార్. తీసుకోండి. అరే ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, టీవీ నేను అన్ని ఛానల్స్ వచ్చేసాయి. గుండు పట్టుకో. నన్ను కవర్ చేయండి. శాస్త్రి గారు సార్ మీరు కొంచెం తక్కువ సార్. ఏమిటి గౌడ్ గారు తమ్ముడిని నన్నే తోసేస్తావా? ఎవడరా తమ్ముడు? ఆ? ఏ నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదా? నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ ఏంటి? ఏమిటి ఒకటా రెండే? నా రక్తం బాటిల్స్. దూరంగా ఉండండి అమ్మా. గాలి ఆడాలి కదా. 3 గంటల తర్వాత ఎలాగూ పోతాడు. అప్పుడు ఫోటో ఈ లోపల నాకు కవరేజ్ తీసుకోండి. గౌడ్ గారు తమ్ముడు. మీరు సడన్ గా ప్రజాసేవ ఎందుకు మొదలు పెట్టారు? సార్ మీరు ఎందుకు స్ట్రైన్ అవుతారు? నేను చూసుకుంటా. బాబు చెప్తున్నారు, సార్ చేస్తున్నారు. బాబు ఎవరు? అంటే దేవుడు ఏమండి? దేవుడు క్యారెక్టర్ ఇస్ డైమండ్ విచ్ స్క్రాచెస్ ఎవరీ అదర్ స్టోన్. శాస్త్రి గారు ప్రెస్ వెళ్ళే వరకు పైప్ పెట్టుకోండి. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారు. పార్టీ పెడుతున్నారా? పెట్టరు. ఎందుకని? అంత టైం లేదు. ఎలక్షన్స్ కి ఇంకా 6 నెలలు ఉంది కదా. ఈయనకి ఎలక్షన్ అయిపోయి 12 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఒక అరగంట పోతే మీరు పూలదండలు కూడా వేసేయచ్చు. అదిగా సార్. ఇంకా ప్రశ్నలు అది వద్దమ్మా. నీ పేరేం పేరమ్మా? విద్య. కెమెరామెన్ విద్యతో డాక్టర్ కృష్ణ భగవాన్ MBBS FRCS. అతిథి శాస్త్రి. నరాల వీక్నెస్. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓహో ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేము అందుకు రాలేదు. మేము చాలా ఫ్యామిలీ టైప్. షడా లాయర్ గా నా ఫీజు గంటకు 5,000 అని చెప్తున్నాను. సర్లే కుక్కలు పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రాయ్ నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గా 150 దాసాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు. అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టు ఉండాలి కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసు వాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తను పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవట్లేవు. చూడు వాడి తోడు లేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరే ఎవరినైనా ప్రేమించుకో. బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే ఆ నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. నువ్వు మర్చిపోలేదనుకో. ఏం చేస్తారు? మేమే అని మర్చిపోతాం. కానీ
అచ్చిబాబుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది కాదు మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం 1,00,000 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.